హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. భోగి పండుగ రోజు భోగి మంటలు అయిపోయిన తర్వాత తలస్నానం చేసి కట్టెల పొయ్యి మీద నేను బయట ఇలా కొత్త బియ్యంతో పొంగల్ చేసుకున్నానండి. మాకేం ఇది అలవాటైతే లేదు కానివ్వండి, మా అక్క వాళ్ళందరూ చేసుకుంటుంటే నాకు నచ్చి నేను ఇలా చేసుకున్నాను అనమాట. బయట మా అత్త వాళ్ళు ఆ కాలంలో అయితే మాత్రం కొత్త బియ్యంతో చేసేదనమాట. మా అత్త కూడా పులగం చేసేది. పులగం చేసి పని వాళ్ళకు, చాకలి వాళ్ళకు, ఎద్దులకు ఇట్లా అందరికీ పెట్టేసేదనమాట. మా ఊర్లో ఇంకో పద్ధతి కూడా ఉందన్నమాట. సంక్రాంతికి కొత్త బియ్యం వస్తాయి కాబట్టి పూజారుల కింద ఇచ్చేవాళ్ళండి. ఖచ్చితంగా నైవేద్యం చేసి పెట్టి మనకి కొంచెం తెచ్చిపెట్టేవాళ్ళు. ఇలా బయట వండుకోవడం నాకు చాలా బాగా నచ్చిందనమాట. లాస్ట్ టైం నేను సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటిని, అక్కడ చేసుకున్నాను అనమాట. అక్కడ అందరం కలిసి బయట కూర్చొని చెట్ల కింద వండుకొని తిన్నామన్నమాట. అక్కడ నాకు చాలా నచ్చిందండి. అందుకు నేను ఇక్కడ ఈసారి ఇలా చేయాలని చెప్పి చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యం అయితే 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. నేను నీళ్లు పాలు 2 కలిపి 5 గ్లాసులు పోసుకున్నానండి. పాలు పొంగాలి కాబట్టి సగం పాలు సగం నీళ్లు పోసుకొని ఒకటేసారి ఎసరంతా సరిపోయేమైనా నేను పోసుకున్నాను. బియ్యము 3 కప్పులు అయితే 1 కప్పు పెసరబ్యాళ్ళు అనమాట. అవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు కలుపుకొని పెట్టుకుంటాం కదండి, అవి కడుక్కొని 2 సార్లు తెచ్చి ఇందులో వేసేయడమే అండి. పెసరపప్పుని నేను కాస్త వేయించుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం వేయించుకున్నాను. బియ్యం కూడా ఒక 5 నిమిషాల ముందు కడిగి పెట్టేసుకున్నాను, కొంచెం నానితే బాగా ఉడుకుతాయని చెప్పి. అవన్నీ వేసేసుకొని ఉడకనివ్వడమే అండి.
ఇప్పుడు ఉడికిందండి, ఇంకా బెల్లం తెచ్చి పోసుకోవడమే. కానీ కొంచెం టైం ఎక్కువసేపే పడుతుందన్నమాట. బయట నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు పోసుకోండి సరిపోతుంది. నేను బెల్లంలో కూడా ఒక చిన్న గ్లాస్ మై నీళ్ళు పోసి ఉడకబెట్టుకున్నానండి. కొంచెంసేపు అలా శాఖం మీద పెట్టేసి దాన్ని వడగట్టుకొని తెచ్చి దీంట్లో పోసుకుంటున్నాను. చిన్న చిన్న పుల్లలందు ఉంటాయి కాబట్టి నేను అలా వడగట్టుకొని తీసుకొని వచ్చానండి. తెచ్చి అన్నీ పోసి కలబెట్టడం. మా బజార్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడు పనల కాలం కాబట్టి ఎవ్వరు లేరండి, అందరూ పొలంలోకి వెళ్ళారనమాట. శనిక్కట్టె పీకే టైం కాబట్టి శనిక్కట్టె, సొప్పకోతలు, నూకట్టె అన్నీ ఈ టైంలో వస్తాయన్నమాట. అందుకే ఎవ్వరు లేరండి, అసలు అందరూ వెళ్ళిపోయారు. నా పొంగల్ కూడా వేయడం అయిపోయిందండి, అయ్యిందనమాట. అందులో కొంచెం ముంతమాడిపప్పు, కొంచెం కొబ్బరి వేయించుకొని వచ్చాను. ఇంట్లో నెయ్యిలో వేయించుకొని వచ్చి వేస్తున్నాను ఇందులో. ఇంకా అయిపోయిందండి పొంగల్ చేయడం. మా గౌరీస్ కూడా ఆకలేస్తుందని ఇంట్లోంచి కేకలు వేస్తున్నాడండి. టైం 9 అవుతుందండి. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంటుంది కదా పాపం, అందుకే కేకలు వేస్తున్నాడు. ఇంకా నా పని కూడా ఇక్కడ అయిపోయిందిలేండి. దేవుడికి కొంచెం ప్రసాదం పెట్టేసి అలాగే అగ్నిదేవుడికి కూడా కొంచెం ప్రసాదంలాగా పెట్టేశానండి. పొయ్యి దగ్గర కూడా కొంచెం పెట్టేసి మిగతా అందరికీ తలా కొంచెం ప్రసాదంలాగా పెట్టేశానండి. మా భోగి పండుగను ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.